రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటి మీదనే దాడి జరిగినటువంటి అంశంలో కొత్త మలుపు తిరిగింది. అబ్బెబ్బే ఏమీ జరగలేదని ఉక్రెయిన్ చెప్తా ఉంటే లేదు అని ఆధారాలతో సహా అమెరికాకి చూపించింది రష్యా. రష్యా సైనిక నిఘా సంస్థ అధిపతి అడ్మిరల్ ఇగోర్ కోస్చుకో మాస్కోలోని యుఎస్ మిలిటరీ అటాచ్ అధికారితో భేటీ అయ్యారు. కోచ్గో స్పష్టంగా చెప్పారు, దాడికి ఉపయోగించింది యుఏవి మానవరహిత విమానం అనమాట. దాని శకలాలను కూడా చూపించారు. తమ దళాలు కూల్చేసిన అనేక డ్రోన్లోని నావిగేషన్ వ్యవస్థలు చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పుకొచ్చారు. వీటిని తమ ప్రత్యేక నిపుణులతో పరీక్షిస్తే డ్రోన్ల దాడి లక్ష్యం నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసమైన నిర్ధారణ అయిందన్నారు. ఈ సందర్భంగా వివరాలన్నీ కోస్టుకు అమెరికాకి ఆధారాలతో సహా అప్పగించుకొచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి దాన్ని టార్గెట్ పెట్టారన్నది. ఉక్రెయిన్ దాడి చేసిందంటే రష్యా చేస్తున్న ఆరోపణ మరోవైపున ఉక్రెయిన్ ఖండిస్తోంది. నాటో దేశాలు కూడా మాస్కోకి అయితే మద్దతు ఇవ్వలేదు. మరోవైపు కీవ్ దాడికి ఎత్తించినట్టు ఎట్లాంటి ఆధారాలు లేవంటూ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడించిందంటూ మీడియాలో కథనాలు వెలువడినటువంటి సందర్భంలో ఈ ఆధారాలని రష్యా తీసుకెళ్లి అమెరికాకి ఇవ్వడం అన్నది కీ పాయింట్.